హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్. టుడేస్ రెసిపీ గుత్తి వంకాయ జీడిపప్పు గ్రేవీ కర్రీ. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయల్ని ఉప్పు వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకుని ఒక 5 minutes అవే వాటర్లో ఉంచాలి. ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను కలిపి ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఎండు కొబ్బరి, నువ్వులు, గసగసాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. టమాటోలను కూడా ఫైన్ పేస్ట్ పట్టుకుని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రై కోసం బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు వంకాయల్ని చూపిస్తున్నట్లుగా 4 పలకలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనివ్వండి. మరొక ప్యాన్లో 2 spoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని వేసి కలర్ మారే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 spoons యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో జీడిపప్పు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని వేయించుకోండి. 2 spoons సాల్ట్, 1/2 spoon పసుపు అన్నీ యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ అవనివ్వండి. ఒక 5 minutes తర్వాత 2 spoons కారం వేసుకోవాలి. కారం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 3 minutes తర్వాత టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టి ఇది కుక్ అవనివ్వాలి. ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉండగా మరొకసారి కలుపుకొని 1 spoon ధనియాల పొడి, 1/2 spoon జీలకర్ర పొడి, 1 spoon గరం మసాలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. 1/2 glass వాటర్ పోసుకుని అంతా కలుపుకొని 5 minutes కుక్ అవనివ్వండి. ఇలా డీప్ ఫ్రైగా అయిపోయిన వంకాయలను తీసుకుని ఈ గ్రేవీలో వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఆయిల్ సపరేట్ అయిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. లాస్ట్లో తరిగిన కొత్తిమీర వేసుకున్నారంటే మన గ్రేవీ రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, వంకాయ చాలా యమ్మీగా ఉంటుంది, చాలా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.